సిల్లంగేరి దేశపురాణి ఆస్థానంలో కర్కటశాస్త్రి అనే ఒక జ్యోతిష్కుడుడేవాడు. అతడు తాను దేవి ఉపాసకున్నాని, దేవి కృపవల్ల ఏ విషయంలోనైనా నిజానిజాలు బయటపెట్టగలని రాణిని నమ్మించాడు. శాస్త్రి దేవి కృపపేరుతో ఎక్కువ లంచం ఇచ్చినవాళ్లకు అనుకూలంగా రాణిచేత తీర్పులిప్పింస్తుండేవాడు. శాస్త్రి లంచగొండి అని, అతడనే దేవీకృప అబద్ధమని ఆస్థానంలో పుకార్లు బయలుదేరినాయి. ఈ సంగతి విన్న రాణి మంత్రిని ఈ పుకార్లలో ఉన్న నిజమెంతో తెలుసుకోవడం ఎలా అని అడిగింది. మంత్రి ఆమెకొక ఉపాయం చెప్పాడు. రాణి కర్కటశాస్త్రి పిలిచి, మన ఆస్థానోద్యోగ శ్రీపతి మరొకరిపై లంచగొండి అని ఫిర్యాదు చేశాడు. కొన్ని ముఖ్యమైన కారణాలవల్ల అతడి పేరు రహస్యంగా ఉంచాను. శ్రీపతి ఆరోపణ ఎంతవరకు నిజమో తెలుసుకుని రేపు సభలో బయటపెట్టండి. నిజంగా అతడు లంచగొండి అయితే కఠినంగా శిక్షిస్తాను అన్నది. ఆ రాత్రి శ్రీపతి శాస్త్రిని కలుసుకుని, అయ్యా, నేనొకరిపై లంచగొండి అని రాణిగారికి ఫిర్యాదు చేశాను. అది నిజమాని తేలకపోతే రాణిగారు నన్ను కఠినంగా శిక్షిస్తారు. కనుక మీరు సాయపడాలి అని 1000 వరహాలు శాస్త్రి చేతిలో పెట్టాడు. మర్నాడు శాస్త్రి సభకు పోయి, దేవీకృప అంటూ కళ్ళు మూసుకొని తెరిచి, మహారాణి, శ్రీపతి ఫిర్యాదు నిజం అన్నాడు. రాణి వెంటనే భటులకు శాస్త్రిని బంధించామని గట్టిగా చెప్పింది. శాస్త్రి వణికిపోతూ, మహారాణి, నేనే నేరం చేశానని బంధిస్తున్నారు అని అడిగాడు. శ్రీపతి లంచగొండి అని ఫిర్యాదు చేసింది నీమీదే అన్నది రాణి. Thanks for watching. Please like and subscribe.